హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ 2 వీడియోల్లో హోమ్ పేజ్ అండ్ అబౌట్ పేజ్ నిండా కాంటెంట్ నింపాం కదా. సో ఈరోజు కాంటాక్ట్ ఫామ్ గురించి చూద్దాం. సో విఎస్ కోడ్కి వెళ్ళి ఇక్కడ H1 ట్యాగ్ ఉంది కదా, ఈ H1 ట్యాగ్ని తీసేసి నేను ఒక డివ్ క్రియేట్ చేస్తాను. దీనికి ఫామ్ కంటైనర్ అనే ఒక క్లాస్ని ఇస్తాం అనమాట. ఓకేనా, దీని లోపల మనం ఆ ఫామ్ని అంతా క్రియేట్ చేద్దాం. సో కిందకి వచ్చి ఇక్కడ ఒక నేను ఇంకో H1 ఇస్తాను. సో ఇందులో ఏం చేస్తానంటే కాంటాక్ట్ అస్, మనల్ని కాంటాక్ట్ చేయండి అని ఒక హెడింగ్ వేస్తాను అనమాట. ఓకేనా, సో దీని కింద మనం ఆ ఫామ్ని క్రియేట్ చేయబోతాను. ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫామ్ ఇన్పుట్ ఉంది కదా, ఆ ఇన్పుట్ని వాడి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఈ ఫామ్ లోపల మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇస్తానంటే నేను ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తాను. సో ఇప్పుడు మనం బ్రౌజర్కి వెళ్తే ఇక్కడ ఒక ఇన్పుట్ ఉందన్నమాట. సో దానికి నేను ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ ఒకటి ఇస్తాను. ఓకేనా, ప్లేస్ హోల్డర్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి అని ఒక ప్లేస్ హోల్డర్ ఇచ్చాను అనమాట. అది ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ప్లేస్ హోల్డర్ మాయమవుతుంది. ఓకేనా, సో అలాగే ఇంకొక ఇన్పుట్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ కాకుండా ఈసారి లాస్ట్ నేమ్ అనమాట. ఓకేనా, సో ఇంకొక ఇన్పుట్ని తయారు చేస్తాను. ఈసారి టైప్ ఈమెయిల్ అనమాట. అది ఓకేనా, టైప్ ఈమెయిల్. సో ఇక్కడ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్ కాకుండా ఎంటర్ యువర్ ఈమెయిల్ అని ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇన్పుట్ ఏంటంటే ఈసారి ఇన్పుట్ డేట్ అనేసాను అనమాట. ఓకేనా, ఆ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డేట్ ఇన్పుట్ వచ్చింది అనమాట. ఈ క్యాలెండర్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఈ డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక డేట్ పిక్కర్ ఓపెన్ అవుతుంది. సో మనం డేట్ సెలెక్ట్ చేస్తే 25th October 2024 అని ఇక్కడ సెలెక్ట్ అయిందనమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ ఇన్పుట్ నేనేం వేసానంటే ఈసారి టెక్స్ట్ ఏరియా ఇన్పుట్ని వేసాను అనమాట. టెక్స్ట్ ఏరియా అంటే జస్ట్ మనకి ఒక ఎంటీ బాక్స్ లాగా మనకి క్రియేట్ అవుతుంది, ఇన్పుట్ బాక్స్ లాగా. కాకపోతే అది ఇన్పుట్ లాగా కాకుండా ఇది మనం ఎంత కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది టెక్స్ట్ ఏరియా. సో ఈ టెక్స్ట్ ఏరియాకి కొంచెం ప్లేస్ హోల్డర్ టెక్స్ట్ని అయితే ఇస్తాను నేను. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ మెసేజ్. ఓకేనా, ఇక్కడ మనకి ఎంటర్ యువర్ మెసేజ్ అని ఒక ప్లేస్ హోల్డర్ అయితే వచ్చింది. సో దీని కింద నేనేం చేస్తానంటే ఇంకొక ఇన్పుట్ సబ్మిట్ బటన్ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకేనా, టైప్ సబ్మిట్ వాల్యూ సబ్మిట్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఒక సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ అయింది. మీరు ఇన్పుట్ టైప్ సబ్మిట్ అనే వాడాల్సిన అవసరం లేదు. మనకి మామూలు బటన్స్ ఉంది కదా, ఆ బటన్ని వాడి కూడా ఒక సబ్మిట్ బటన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా ఒక నార్మల్ బటన్ క్రియేట్ అయింది. రెండు ఒకేలాగా ఉన్నాయి. ఓకేనా, సో ఈ కింద ఈ నార్మల్ బటన్ని తీసేస్తే ఇప్పుడు మనకి ఒక ఫామ్ క్రియేట్ అయిపోయింది అనమాట, ఒక సింపుల్ ఫామ్. ఓకేనా, సో దీనికోసం సో ఇంకొక ఇన్పుట్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఒక ఏజ్కి సంబంధించింది కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఈమెయిల్ కిందకు వచ్చి నేనేం చేస్తానంటే ఇన్పుట్ టైప్ నెంబర్ అని ఇస్తాను. ఓకేనా, ఇక్కడ నెంబర్ని ఇన్పుట్ చేయడానికి ఒక ఇన్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు యారోస్ కూడా వచ్చాయి. మీరు దాన్ని క్లిక్ చేస్తే అది నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, కింద దాన్ని క్లిక్ చేస్తే నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా నేను దీనికి నెంబర్కి ప్లేస్ హోల్డర్ అయితే ఇస్తాను. ప్లేస్ హోల్డర్ ఎంటర్ యువర్ ఏజ్ ఎంటర్ చేయండి అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని స్టైల్ చేద్దాం. ఓకేనా, సో ఈ ఫామ్ కంటైనర్ క్లాస్ని కాపీ చేసి styles.csకి వెళ్తాను. ఇక్కడ కామెంట్ కిందకు వచ్చి నేను ఫస్ట్ దానికి ఏం చేస్తానంటే నేను కొంచెం మార్జిన్ అయితే ఇద్దాం. మార్జిన్ 50 పిక్సెల్, కొంచెం ఇట్లా అతుక్కోకుండా మొత్తం సైడ్స్కి కొంచెం సెంటర్లోకి తీసుకొచ్చింది అనమాట. ఓకేనా, సో తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఇన్పుట్స్ అన్నీ ఫామ్లో ఉన్నాయి కదా, సో ఈ ఫామ్ని సెలెక్ట్ చేసి ట్యాగ్తో నేనేం చేస్తానంటే డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అన్నీ కాలంలోకి తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇక్కడ గ్యాప్
20 పిక్సెల్ అని ఇద్దాం. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇన్పుట్‌కి ఈ పైన ఉన్న టెక్స్ట్‌కి మరి అతుక్కుపోయినట్టు కనపడుతుంది. ఓకేనా? సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఫార్మ్ దగ్గరే మార్జిన్ టాప్ 30 పిక్సెల్. మార్జిన్‌కి ఇక్కడ పైన మనం 30 పిక్సెల్ మార్జిన్ అయితే ఇచ్చాం. అందుకని ఇప్పుడు మనకు 30 పిక్సెల్ గ్యాప్ కనపడుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ టైటిల్ ఉంది కదా! కాంటాక్ట్ అస్. సో, దానికి ఒక క్లాస్ ఇద్దాం. క్లాస్ ఫార్మ్ టైటిల్ అని ఒకటి ఇద్దాం. సో, దీన్ని సెలెక్ట్ చేసి సో, దీనికి కొంచెం సింపుల్ స్టైల్స్ అయితే ఇద్దాం. ఓకేనా? ఫస్ట్ కలర్ లైట్ గ్రే. ఇప్పుడు మనకి తెల్లగా కొంచెం కనపడుతుందనమాట. సో, ఫాంట్ ఫ్యామిలీ వర్డానా, జెనీవా, టొమహా. ఓకేనా? సో, అది టైటిల్ స్టైల్స్ అనమాట. సో, ఇప్పుడు ఫార్మ్ ఇన్పుట్స్ దగ్గరికి వద్దాం. సో, నేనైతే ఇన్పుట్స్ అన్నిటినీ ఈ ట్యాగ్ వాడి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇదేం చెప్తున్నామంటే ఇన్పుట్ ట్యాగ్స్ అన్నిటిని సెలెక్ట్ చెయ్యి అంటున్నాం. అంటే ఈ ఇన్పుట్ అన్ని ఇన్పుట్స్‌ని సెలెక్ట్ చేస్తున్నాం. ఈ టెక్స్ట్ ఏరియా వరకు మనం సెలెక్ట్ చేయట్లేదు. దాన్ని మనం సెపరేట్‌గా స్టైల్ చేద్దాం. ఓకేనా? సో, ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌కి వచ్చి ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తానంటే కొంచెం ప్యాడింగ్ అయితే ఇస్తాను నేను. ప్యాడింగ్ 20 పిక్సెల్. 20 పిక్సెల్. ఓకేనా? కొంచెం పెద్దదైనట్టుగా ఉంది. 15 పిక్సెల్ ఇద్దాం. ఓకేనా? 15 పిక్సెల్ ఇస్తే ఇప్పుడు మనకి కొంచెం ఇన్పుట్ అయితే పెద్దగా కనపడుతుందనమాట. ఓకేనా? సో, తర్వాత నేనేం చేస్తానంటే ఇన్పుట్స్ అన్నిటికి ఒక బోర్డర్ ఉంటుంది. సో, బోర్డర్ నన్ అనేస్తాను. మీరు నన్ ఇవ్వగానే మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు బోర్డర్ కనిపిస్తుందో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం కనపడుతుందనమాట. సో, ఇక్కడ బోర్డర్ నన్ అని సేవ్ చేయంగానే బోర్డర్ అంతా మాయమైపోయిందనమాట. ఓకేనా? సో, దీనికి బోర్డర్ రేడియస్ ఇస్తాము 10 పిక్సెల్. ఓకేనా? 10 కాదు 5 ఇద్దాం. ఓకేనా? ఇన్పుట్స్ అన్నీ కొంచెం ఇక్కడ బోర్డర్ రేడియస్ అయిందనమాట. ఓకేనా? సో, తర్వాత నేనేం చేస్తానంటే వీటన్నిటికీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారుద్దాం. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ గ్రే ఇస్తాను. అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అన్నిటికీ ఫాంట్ సైజ్ కూడా పెద్దదయిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఏరియా దగ్గరికి వద్దాం. ఓకేనా? సో, టెక్స్ట్ ఏరియాని సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకొని యాక్చువల్‌గా సెపరేట్‌గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకి ఈ స్టైల్సే ఆ టెక్స్ట్ ఏరియాకి కూడా అప్లై అవ్వాలి. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇన్పుట్ దగ్గరికి వచ్చి కామా టెక్స్ట్ ఏరియా అంటాను. కామా టెక్స్ట్ ఏరియా అంటే సేమ్ ఈ స్టైల్స్ అన్నీ టెక్స్ట్ ఏరియాకి కూడా అప్లై అయిపోయాయి. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా కూడా కొంచెం శుభ్రంగా ఉందనమాట. ఓకేనా? అండ్ ఈ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా! సో, దీనికోసం నేనేం చేస్తానంటే ఇది మనం క్లిక్ చేసామా లేదా అని అర్థం కావట్లేదనమాట. ఇది బటనా లేకపోతే నార్మల్ డివ్వా ఏమాత్రం మనకి తేడా కనిపించట్లేదు. ఓకేనా? యూజర్ కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఏంది ఇది బటనా కాదా అని యూజర్ కూడా ఇబ్బందవుతుందనమాట. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి ఇక్కడ ఈ ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఉంది కదా! ఇక్కడ నేను క్లాస్ బటన్ అని ఇచ్చి ఈ ఎలిమెంట్‌ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడేం చేస్తానంటే యాట్రిబ్యూట్‌ని యూజ్ చేసి సెలెక్ట్ చేస్తాననమాట. మనం అడ్వాన్స్డ్ సెలెక్టర్స్‌లో మనం యాట్రిబ్యూట్ సెలక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోని కింద లింక్ చేస్తాను. దాన్ని కూడా వెళ్లి ఒకసారి చూడండి. సో, ఇక్కడ మనకి టైప్ సబ్మిట్ అని ఉంది కదా! సో, దీన్ని వాడి ఈ ఇన్పుట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఇక్కడికొచ్చి నేను ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్స్ టైప్ సబ్మిట్ అని ఇస్తాను ఇక్కడ. అండ్ కర్లీ బ్రాకెట్. సో, ఇప్పుడు మనం ఏం చదువుతున్నానంటే ఏ ఇన్పుట్స్‌కైతే టైప్ సబ్మిట్ అని ఉంటుందో ఆ ఇన్పుట్స్ అన్నిటిని సెలెక్ట్ చెయ్యి అని అంటున్నాం అనమాట. సో, ఇక్కడ ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఈ ఒక్క ఎలిమెంట్‌గా ఉంది కాబట్టి ఆ ఒక్క ఎలిమెంట్‌ని మనం సెలెక్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడొచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ కర్సర్ ఇప్పుడు మనం ఇక్కడ హవర్ చేస్తే ఈ యారోలా కనపడుతుంది కదా! ఆ యారోని మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడికొచ్చి నేను పాయింటర్ అని ఇస్తే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు దాని మీదకెళ్తే నార్మల్ బటన్స్ మీదకెళ్ళినప్పుడైతే ఏ కర్సర్ ఉంటుందో ఆ కర్సర్ అయితే ఇక్కడ కనపడుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం ఎక్స్ట్రా కొన్ని స్టైల్స్ ఇద్దాం ఈ బటన్‌కి. సో, ఇక్కడికొచ్చి నేను ఫాంట్ సైజ్ 20 పిక్సెల్, ఫాంట్ సైజ్ 30 పిక్సెల్ ఇద్దాం. ఓకే. 30 పిక్సెల్ కాకుండా 40 పిక్సెల్ ఇద్దాం. కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ టు బాటమ్ రైట్, సాల్మన్
కార్న్‌ఫ్లవర్ బ్లూ. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఏమాత్రం ఫీడ్‌బ్యాక్ లేదనమాట. మన యూజర్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతాడు. సో, ఇప్పుడు మనం క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసామా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. ఏమాత్రం వెబ్ పేజ్‌లో అయితే ఏమాత్రం చేంజెస్ కనిపించట్లేదు. ఓకేనా? సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి నేను ఈ ఇన్‌పుట్ టైప్ సబ్మిట్‌ని కాపీ చేసి ఇక్కడ కిందకొస్తాను. ఇక్కడ యాక్టివ్ అనే సూడో క్లాస్‌ని వాడి మనం క్లిక్ చేసినప్పుడు ఆ స్టేట్ ఉంటుంది కదా! దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికొచ్చి బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ అంటాను. ఓకేనా? సో, ఇప్పుడు క్లిక్ చేసి పట్టుకుంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ చూసారు కదా! గ్రీన్ అయిపోయిందనమాట. ఓకేనా? వదిలిన తర్వాత మళ్ళీ ఈ నార్మల్ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దాని దగ్గరికొచ్చేసింది. ఓకేనా? అది అలాగ మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ కాకుండా నేనేం చేస్తానంటే ట్రాన్స్‌ఫార్మ్ స్కేల్ 0.97 అనేస్తాను. ఓకేనా? మనం క్లిక్ చేయంగాల్నే ఈ బటన్ సైజు 97% అవ్వాలి అని అంటున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడికొచ్చి నేను క్లిక్ చేసి పట్టుకుంటాను. క్లిక్ చేస్తే 97% ష్రింక్ అయింది. మళ్ళీ వదిలేయంగాల్నే నార్మల్ స్టేజ్‌కొచ్చిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఓకే. బటన్ క్లిక్ అయింది అని ఒక యూజర్‌కి ఫీడ్‌బ్యాక్ వస్తుంది. ఓకేనా? సో, అది కాంటాక్ట్ పేజ్ అనమాట. ఓకేనా? సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మనం ఈ వెబ్‌సైట్‌ని ఇంటర్నెట్‌లో డిప్లాయ్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.